సారం అందరికీ. నేను పిఆర్డిఎస్ ఎన్జిఓలో టైలరింగ్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. తన భారతి. సారం, నా పేరు భారతి. నేను పిఆర్డిఎస్ ఆఫీస్లో ఉమెన్స్ ఆర్గనైజర్గా వర్క్ చేస్తున్నాము. మా ఇన్స్టిట్యూట్లో ఈరోజు యూత్ బ్యాగ్ల గురించి ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. వాటిని రక్షించాలనే మేము ఈ గ్రూప్తో అనేక రకాల వస్తువులు హ్యాండ్ తయారు చేస్తాము. వీటిని వాడటం వల్ల మన పర్యావరణ రక్షణ కాపాడుతున్నాము. వీటి కాస్ట్ వచ్చేసి 350. ఇది చాలా బాగుంది బ్యాగ్. ఫోటో ఆల్బమ్స్ పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. అదేవిధంగా మనం ఎక్కడన్నా లగేజ్ ప్యాక్ చేసుకోవడానికి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. హ్యాండ్ పర్స్. ఇది సెల్ ఫోన్ పెట్టుకోనేకి, మనీ పెట్టుకోనేకి చాలా యూజ్గా ఉంటుంది. చాలా సింపుల్గా కూడా ఉంటుంది. అదేవిధంగా మల్టీపర్పల్ పర్స్ అని అంటారు వీటిని చూడండి. 5 జిప్స్ వస్తాయి. సెల్ ఫోన్ పెట్టుకోవచ్చు, ఏటీఎం కార్డు, మొత్తము మనీ పెట్టుకోవచ్చు. చిల్లర పెట్టుకోవడానికి ఇలా 5 జిప్స్ వస్తాయి. చూడండి, మనకి చాలా అన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. జూట్తో తయారు చేసిన ఫ్రిడ్జ్ కవర్ ఎక్కడైనా చూసినారా? జూట్తో తయారు చేసిన ఫ్రిడ్జ్ కవర్ మేము తయారు చేసాము. ఇది చాలా బాగుంటుంది, కలర్ఫుల్గా కూడా ఉంది. సైడ్స్ పౌచ్ కూడా ఇచ్చాము. చూడండి, 6 పౌచెస్ వస్తాయి. అదేవిధంగా మనము వాటర్ బాటిల్ బయటకు వెళ్ళడానికి కవర్లో అలా యూజ్ చేయకుండా వాటర్ బాటిల్ బ్యాగ్ కూడా తయారు చేస్తాము. చూడండి, ఒక బాటిల్, లీటర్ బాటిల్ పడుతుంది. ఇది వెల్క్రో క్యారీ బ్యాగ్ అని చిన్నపిల్లలకి చాలా యూజబుల్. ఎందుకంటే పిల్లలు జిప్పు తీయడానికి, వేయడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు కదా. అందుకని మేము వెల్క్రోతో క్యారీ బ్యాగ్ తయారు చేస్తాము. వీటి కాస్ట్ వచ్చేసి 150. జూట్తో తయారు చేసిన లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్. వీటిలో 3 రకాలు ఉన్నాయి. వీటి కాస్ట్ వచ్చేసి 250 ఉంటుంది. ఇదొక మోడల్. లోపల జిప్ ఉంటుంది, అలాగే సైడ్ పౌచ్ ఉంటుంది. మనకి 2 వైపులా పౌచ్ ఉంటుంది. ఈ సైడ్ ఒకటి, ఈ సైడ్ ఒకటి, 2 పౌచ్లు వస్తాయి. ఇదొక మోడల్, మోడల్ నెంబర్ 2. ఇదొక మోడల్ హ్యాండ్ బ్యాగ్. తర్వాత ఇదొక మోడల్. వీటికి లోపల ఒక పౌచ్, పైన ఒక పౌచ్ వస్తుంది. చాలా బాగుంటాయి లేడీస్ యూజ్ చేసుకోవడానికి. 250 వీటి కాస్ట్. వీటికి చిన్నపిల్లల పౌచ్ అంటాము. చిన్నపిల్లలకి స్కూల్కి వెళ్ళినప్పుడు కవర్స్లో అంతా మనం బిస్కెట్లు, చాక్లెట్లు వేసిస్తుంటాం కదా. అలా కాకుండా ఈ పౌచ్లో వేసిస్తే పిల్లలు చాలా జాగ్రత్తగా పెట్టుకుంటారు. తినడానికి కూడా జిప్పు తీయడానికి దానికంతా చాలా యూజ్ఫుల్గా బాగుంది. అదేవిధంగా ఇంకోటి ఇది మనీ పర్స్. దీని కాస్ట్ వచ్చేసి 50 రూపీస్. లేడీస్ ఫోన్ పెట్టుకోవడానికి, మనీ పెట్టుకోవడానికి ఇలా చాలా బాగా తయారు చేస్తాము. అదేవిధంగా ఇది పెన్సిల్ పౌచ్. పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎరేజరు, షార్ప్నరు, పెన్సిల్, పెన్ అన్నీ పెట్టుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి లేడీస్ యూజ్ చేయొచ్చు. సైడ్ బ్యాగ్ లాగా ఉంటుంది, రౌండ్ లాగా ఉంటుంది. చాలా మోడల్గా కూడా కనిపిస్తుంది. లేడీస్ అందరూ బాగా యూజ్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ వీటిని కాలేజ్ స్టూడెంట్స్ చాలా బాగా ఇష్టపడతారు. ఎవరికైనా యూస్ ఉంటుంది. వీటి కాస్ట్ వచ్చేసి 150. ఇది వచ్చేసి ఆఫీస్ ఫైల్. మనకి డాక్యుమెంట్స్ ఏవైనా ఉంటే కింద చాలా ఇంపార్టెంట్. నేను చాలా జాగ్రత్తగా పెట్టుకునేకి చాలా బాగుంటుంది. కవర్స్లో పేపర్లు అంతా పెట్టేది అంత బాగుండదు. జూట్తో తయారు చేస్తాం కాబట్టి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇది ఒక లగేజ్ బ్యాగ్ లాగా కూడా మేము తయారు చేస్తాము. చాలా పెద్దగా ఉంటుంది. ఫ్యామిలీ వెళ్ళినప్పుడు
పిల్లలు భార్యాభర్త అందరూ వెళ్ళినప్పుడు లగేజెస్ ఎక్కువ పడుతుంది. చాలా బాగుంటుంది, చూడండి. దీని కాస్ట్ 350. జూట్తో తయారు చేసిన హ్యాట్ కాస్ట్ వచ్చేసి 100. వీటిని సమ్మర్లో చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. సమ్మర్లో ఎండకి బయటకు వెళ్ళినప్పుడు, అదేవిధంగా వర్షాకాలంలో కూడా యూజ్ చేసుకోవచ్చు. వర్షాకాలంలో చాలా బాగుంటుంది. ఇది సైడ్ బ్యాగ్ అని, వీటి కాస్ట్ వచ్చేసి 60 రూపీస్. వీటిని రెండు వైపులా జిప్స్ ఉంటాయి. లేడీస్ చాలా యూజ్ చేసుకోవచ్చు. ఎక్కడైనా టూర్ వెళ్ళినప్పుడంతా మనకి హ్యాండ్ బ్యాగ్స్ అవన్నీ చేతిలో పెట్టుకొని వెళ్ళాల్సి వస్తుంది. అలా కాకుండా ఇది మనము సైడ్కి వేసుకుంటే చాలా బాగా ఉంటుంది, బరువు ఉండదు, యూజబుల్ చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి టెంపుల్ బ్యాగ్ 80 రూపీస్. మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు టెంకాయ, పసుపు, కుంకుమ, పూలు అవన్నీ మనము పెట్టుకోవడానికి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ప్లాస్టిక్ వాడకుండా ఇది యూజ్ చేసుకోవాలి. అదేవిధంగా వాటిలోనే ఇదొక మోడల్. దీన్ని గిఫ్ట్ బ్యాగ్ లాగా కూడా వాడుకోవచ్చు. తాంబూలం పెట్టేసి ఎవరికైనా మనం తాంబూలం ఇవ్వాలన్నా, రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలన్నా కూడా చాలా బాగుంటాయి. ఇదొక మోడల్. వీటిని సమోసా బ్యాగ్ అని అంటారు. ఎందుకంటే ఇక్కడ సమోసా లాగా కనిపిస్తుంది కదా, అందుకు వీటికి మేము సమోసా బ్యాగ్ అని పేరు పెట్టాము. వీటి కాస్ట్ వచ్చేసి 150. చూడ్డానికి ఇలా చూస్తే చిన్నగా కనిపిస్తుంది, లోపల చాలా పెద్దగా ఉంటుంది. మనము ఆఫీస్కి అలా వెళ్ళినప్పుడు లంచ్ బ్యాగ్ కూడా పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. లంచ్ బ్యాగ్, మనీ, ఫోన్ అన్నిటికీ పనికొస్తుంది. తర్వాత ఇదొక మోడల్. ఇది 120. స్కూల్కి వెళ్ళే పిల్లలకి, టీచర్స్కి క్యారీ తీసుకెళ్ళడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ బ్యాగ్ క్యారీ బ్యాగ్, జూట్తో తయారు చేసిన క్యారీ బ్యాగ్. ప్లాస్టిక్ వాడటం వల్ల మన పర్యావరణం కాలుష్యం అవుతుంది. వాటిని రక్షించాలనే మేము జూట్తో